నమస్తే, వెల్కమ్ టు PCW న్యూస్. ముందుగా హెడ్లైన్స్. EU అమెరికా మధ్య కుదిరిన బిగ్ ట్రేడ్ డీల్ తాజాగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. మౌనవ్రతం పార్లమెంట్ బయట మీడియాతో చేస్తారు చమత్కారం. పార్లమెంట్ లో ప్రధాని మోదీ నేడు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ షురు. సంగారెడ్డి కలెక్టరేట్ లో గుండెల విసేలా రోధించిన బాధితులు. కలెక్టర్ కు పూర్తి వివరాలు తెలుపుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ స్మైల్ మహిళలకు కుటుంబ మిషన్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి. సింగపూర్ మంత్రితో సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా ఒక్క ఐటీ ఉద్యోగాన్నైనా ఇచ్చారా? ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. రాజకీయ విలువలను బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతుంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ముస్లింలకు 10% కేటాయిస్తే రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం. బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హెచ్చరిక. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించిన ఫార్మా బాధిత రైతులు. ప్లకార్డులను ప్రదర్శించిన నిరసన. అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. EUతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. స్కాట్లాండ్లోని తన గోల్ఫ్ రిసార్ట్లో EU ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లెయన్ తో ట్రంప్ చర్చలు జరిపారు. ఈ భేటీలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం EU నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై కనీస సుంకాన్ని 15% నిర్ణయించామని తెలిపారు. అమెరికాలో $600 బిలియన్ల అదనపు పెట్టుబడులు, 750 బిలియన్ల విలువైన కొనుగోళ్లకు ఐరోపా యూనియన్ హామీ ఇచ్చిందని ప్రకటించారు. ఇది ఇరు దేశాలు లబ్ధి చేకూర్చే ఒప్పందమని, గతంలో ఎన్నడూ చూడని భారీ వాణిజ్య ఒప్పందమని ట్రంప్ పేర్కొన్నారు. EU అధ్యక్షురాలు ఉర్సులా కూడా అమెరికాతో మంచి ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. అమెరికా నుంచి LNG, చమురు, అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఈ కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. రష్యా ఇంధనాల నుంచి ఇతర వనరులపై మళ్లీ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. చర్చ నేపథ్యంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా ఎంపీలంతా పార్లమెంట్ కు వచ్చారు. వివిధ పార్టీల ఎంపీలు ఒక్కొక్కరు వస్తుండగా మీడియా ప్రతినిధులు పార్లమెంట్ ఆవరణలో ఆపరేషన్ సింధూర్ పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను కూడా మీడియా ప్రతినిధుల అభిప్రాయం అడుగ్గా ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మౌనవ్రతం అని చెప్పుకుంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. శశి థరూర్ తాను మౌనవ్రతంలో ఉన్నానని మాటల్లో చెప్పడంతో ఆపరేషన్ సింధూర్ చర్చపై స్పందించకుండా తప్పించుకునేందుకే ఆయన అలా చేశారని మీడియా ప్రతినిధులు గ్రహించి నవ్వుకున్నారు. శశి థరూర్ మీడియా ప్రతినిధులకు చమత్కారంగా సమాధానం చెప్పిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు కింద వీడియోలో ఉన్నాయి. థరూర్ హాస్య చాతుర్యాన్ని చూసి మీరు ఒకసారి నవ్వుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ పార్లమెంట్ కు హాజరయ్యారు. గత వారం విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రధాని వర్షాకాల సమావేశాలు 6 రోజైన సోమవారం పార్లమెంట్ కు వచ్చారు. ఇవాళ లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనున్న నేపథ్యంలో ప్రధాని రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పై చర్చను ప్రారంభించారు. ఈ అంశంపై చర్చ కోసం కేంద్ర సర్కార్ 16 గంటల సమయం కేటాయించింది. 16 గంటల చర్చ ముగిసిన అనంతరం రక్షణ మంత్రి ఆ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఇక రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది.
మంగళవారం మధ్యాహ్నం పెద్దల సభలో చర్చలు మొదలుపెట్టనున్నారు. రాజ్యసభలో కూడా రక్షణ మంత్రి చర్చకు ప్రారంభించనున్నారు. రాజ్యసభలో చర్చకు కేంద్రం 9 గంటల సమయం కేటాయించింది. ఆ 9 గంటల చర్చ ముగిసిన అనంతరం రక్షణ మంత్రి సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చలో భాగంగా ఉభయ సభలో సభ్యులు పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతిగా సైన్యం తీసుకున్న చర్యలు, భారత విదేశాంగ విధానం, రక్షణ విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 4 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మారణ హోమానికి పాల్పడ్డారు. మహిళలు, పిల్లలను వదిలేసి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారత పౌరులు కాగా ఒక నేపాలీ ఉన్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై విరుచుకుపడింది. అర్ధరాత్రి మెరుపు దాడి చేసి ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారికి ఆచూకీ గల్లంతైన వారికి ఇంకా పరిహారం ఇవ్వలేదని సంగారెడ్డి కలెక్టర్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూర్తి వివరాలు తెలుపుతున్నారు. ₹1 కుటుంబాలు ఉన్నాయి, డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజు దేవి. అయ్యమ్మ సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్కల్ చనిపోయారు. వీళ్ళ భర్త. ఈ అమ్మాయి పేరు సంజుదేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఆ బతావమ్మ కలెక్టర్ సార్ క్యా హువా? ससुर के साथ गए क्या? సో కనీసం వీళ్ళకి ఆ 10 లాక్స్ మీరు ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు. కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు కూడా అమ్మాయికి రాలేదు. ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫ్యూనరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉన్నది. పోయింది, డెడ్ బాడీ ఆడ వదిలిపెట్టి 2 రోజుల్లో వాపసు వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఇచ్చిపెట్టి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేరు అమ్మాయి. అంటే ఇచ్చిన 10 లాక్స్ కూడా రాలేదు. మీరేమో బయట స్టేట్మెంట్లు అందరికి 10 లక్షలు ఇచ్చినా మిగతా ₹1 ఇస్తున్నాం అన్నారు. షీ డిడ్ ఈవెన్ గెట్ 10 లాక్స్. అట్లే వికాస్ గౌడ है बेटा, సిద్ధార్థ్ గౌడ का भाई వికాస్ గౌడ. ఈ సిద్ధార్థ్ గౌడ అనే కార్మికుడు చనిపోయాడు. ఈయన ఒరిస్సా రాష్ట్రం. వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ. వీళ్ళకు क्या हुआ बताओ भाई साहब, कलेक्टर साहब? डेढ़ बड़ी टाइम का टाइम से 1 लाख फिर कंपनी गया तो బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది. కేటీఆర్ బీసీలకు రాజకీయ పదవుల్లో న్యాయం చేసేది బీఆర్ఎస్ ఏనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ తారక రామారావు అన్నారు. కేసీఆర్ గతంలో బహుజనులకు అధిక సీట్లు కేటాయించి న్యాయం చేశారని, రేపు కూడా వారికి న్యాయమైన వాటా ఇచ్చి న్యాయం చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు కుటుంబిషన్లు 100 మందికి కేసీఆర్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సెటరైట్ అవుతారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క సారక్క, రాణి రుద్రమ, వారసురాయలను వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని మీ ఇంటికి వచ్చే బీఆర్ఎస్ క్యాడర్ ను కేసీఆరే వచ్చిండనే భావించి కడుపులో పెట్టుకుని ఆశీర్వదించాలని కోరారు. పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా గత ఎన్నికల్లోని 55 ఎంపీటీసీల్లో 32 స్థానాలను అంటే 58% టికెట్లను రేవంత్ రెడ్డి గాఢ నిద్రలో ఉన్నప్పుడే బీసీలకు ఇచ్చామని తెలిపారు. 109 సర్పంచ్ స్థానాల్లో 49 స్థానాలను బీసీలకు ఇచ్చామని, 6 జడ్పీటీసీలో 3, 6 ఎంపీపీలో 3 స్థానాలను బహుజనులకే ఇచ్చామని వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు తెప్పించి బఫర్ స్టాక్ పెట్టేవారని, అందుకే ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాలు ఎదుట లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కనిపించలేదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత రైతులను వేధిస్తుందని విమర్శించారు. సమయానికి యూరియా ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తేనే రైతు బంధు గుర్తుకొస్తున్నదని, పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు బంధు వేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నందున మళ్లీ రైతు బంధు వేసిందని విమర్శించారు. పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు. పరకాలలో మొత్తం 55 ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో.
ఆనాడు పోయిన ఎన్నికల్లో 55 ఎంపీటీసీలుంటే 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడుమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేం మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళీ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని, ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్లో 2వ రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాంగ్ సి లాంగ్ తో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోను పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని సీఎం కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్ తో సీఎం చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ ను చూసే గతంలో హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మరోవైపు ఏపీలో నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్ ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అదే సమయంలో మళ్లీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కు వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు వెళ్ళడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కొడుకు మంత్రి లోకేష్ కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను వాళ్లకు కావాల్సిన ఈ వారికి ఎలా కట్టబెట్టాలి అనే దాని మీదే తాపత్రయపడుతున్నారు. మరోసారి విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని వారికి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ఐటీ ఉద్యోగాన్నైనా ఇచ్చారా? టీసీఎస్ ముసుగులో ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాలు కారు చౌకగా కట్టబెట్టడం, మరొక ముందే కోట్ల విలువైన మరో 60 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారదత్తం చేశారని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. గత 15 మాసాలుగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకరు రాష్ట్ర మంత్రి, ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా వారి తాలూకా మనుషులకు కట్టబెట్టాలి, ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం వారు గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటికి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని, దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. తో పాటు ధీటుగా ఐటీ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి సంస్కృతికి, విలువలకు, పోరాటానికి నిలుమైన తెలంగాణ గడ్డ అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది మీలాంటి వారి రౌడీయిజం చూడటానికి కాదన్నారు. బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. తెలంగాణ వచ్చింది ఒక్క పార్టీ వల్లనూ కాదన్నారు. ఎందరో బలిదానాలు ఫలితమే తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. బీసీ కళ కోసం 42% రిజర్వేషన్ పట్టుబట్టి ముఖ్యమంత్రి పోరాడుతున్నారు. బిల్లు చేయాల్సిన బీజేపీ పార్టీ వంకర టింకర సమాధానాలు చెబుతుందన్నారు. చేతనైతే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమం తెచ్చి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేది సబండ వర్గాలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, ఆల్ పార్టీస్ అందరు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ ఎవరిచ్చిరో సర్వ సమాజానికి తెలుసు. ఇంకా మళ్ళీ చెప్పి వాళ్ళ దాకా దిగదారు రాజకీయాలు చేయదలుచుకోలేము. ఇచ్చే స్థానంలో ఎవరున్నారు మీ అందరికి తెలుసు. ఎంత ఆకలి ఉన్నా ఆకలి 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 అని అరిచినా అన్నం పెట్టినోడు గొప్పవాడా, ఆకలి అని అరిచినోడు గొప్పవాడా? అన్నం పెట్టినోడు గొప్పవాడని నేను చెప్తున్నాను. ఎస్, ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా. 42% చేసింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కుల వ్యవస్థను విధ్వంసం చేసి దీనికి ఒక చర్మగీతం పాడాలి, బీసీలకు న్యాయం జరగాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పద్ధతి మీద, డెమోక్రసీలో అందరు నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా ఒక సైంటిఫిక్గా సర్వే చేయించి జనాభా ప్రాతిపాదికన 42% ఇలా రిజర్వేషన్ రావాలని చెప్పి తీర్మానం చేసి ఇలా ఇచ్చే స్థానంలో ఎవరున్నారో మీ అందరు తెలుసు. అక్కడికి పంపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కేటాయిస్తే రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని, యుద్ధం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ కృష్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు డి నారాయణ అధ్యక్షతన వనపర్తి నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గద్వాల మీదుగా జిల్లా కేంద్రానికి
గ్రామానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మర్రికుంట ఎకో పార్క్ దగ్గర జిల్లా అధ్యక్షులు డి నారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా నోటిఫికేషన్ల కొరకు జాబ్ మేళాల కొరకై పట్టాలు చేత పట్టుకుని తిరుగుతున్నారని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ ఏమైందని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు మాజీ మంత్రివర్యులు డికే అరుణమ్మ మాట్లాడుతూ పేద ప్రజలతో ఆర్థికంగా ఎదగాలని, ఆర్థికంగా ఎదిగిన రోజే పేదరికం పోయి ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో పేదలకు, మహిళలకు, యువకులకు, రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, విద్యారంగం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధిని కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, విద్యారంగం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధిని కూడా అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ పైసలు ఇచ్చేదేవారు, గ్రామ పంచాయతీ నీళ్ళు వచ్చేదేవారు నరేంద్ర మోదీ ప్రభుత్వం. సర్పంచ్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఇచ్చిన నీళ్లతోనే పని చేపిస్తాడు. ఓటు ఎవరు చేయాలి? సర్పంచ్. సర్పంచ్ అక్కడ ఉన్నారంటే ఓటు భారతీయ జనతా పార్టీ యొక్క ఎవరైతే మద్దతుదారు ఉంటాడో గుర్తుంటారు సర్పంచ్. ముందు ఆచార్య గారు బీసీ విషయం చెప్పారు. నేను గతంలో దీనిపైన నేను కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా దానిపైన మాట్లాడడం జరిగింది. రైతులకు వారికి దొరికేటటువంటి యూరియా అదేవిధంగా ఎరువుల మీద అన్నక్క గారు మాట్లాడారు. కాబట్టి ఈ రాష్ట్రంలో సమస్యలు మామూలు కావు. ఆ సమస్యలతో పాటు తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎమ్మటే ఈ యొక్క ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇదే ప్రాంతంలో జూరాల సంబంధించినటువంటి అప్పుడు ఆ రోజు నిర్వాసితులకు ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇప్పుడు కూడా వారి నిర్వాసితులకు ఇంకా వారి కాంపన్సేషన్ దొరకలేదు, ఉద్యోగాలు రాలేదు, మరి ల్యాండ్ అన్నారు అది కూడా రాలేదు. ఆ మధ్య ఈ ప్రాంతం నుంచి కొంతమంది యువకులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు చెప్పింది వాళ్ళకు ఉద్యోగాలు ఏమని చెప్పి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కురుమిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు ఉదయం తెల్లవారుజామునే క్రూయిజర్లు, ట్రాక్టర్లు కట్టుకుని తిరుమల హిల్స్ లోని ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రంగారెడ్డి ఇంటి ముందు సుమారు 300 మంది రైతులు, మహిళలు, యువకులు బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కౌల సరస్వతి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఫార్మా బాధిత రైతులకు ఎమ్మెల్యే రంగారెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని, ఫార్మా బాధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా నేటికి హామీ నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫార్మా సిటీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫార్మాకు ఇవ్వని 2500 ఎకరాల భూమిని తిరిగి రైతుల పేరిట ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుండి ఇట్టి భూములను వెంటనే తొలగించాలని కోరారు. రైతులకు రైతు భరోసా, రైతు బీమా, పంట రుణం, రుణమాఫీ, రైతులు భూమిని అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ అయ్యేలా వసతి కల్పించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతులతో కలిసి పాదయాత్ర చేసిన మంత్రులు సీతక్క, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తిన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలు నేడు పార్టీ అధికారంలోకి వచ్చి వారికి పదవులు రాగానే ఫార్మా రైతులను పూర్తిగా విస్మరించాలని మండిపడ్డారు. ఇకపై రైతులతో పాదయాత్ర చేసి రైతులను విస్మరించిన ప్రతి నాయకుడిని ఇంటిని ముట్టడించి నిలదీస్తామని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ రైతులకు న్యాయం జరగకపోతే ఇక ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కానమూని గణేష్, సామ నిరంజన్, కుందారపు నారాయణ, పాపిరెడ్డి, చెన్నయ్య, సందీప్ రెడ్డి, మైపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, రైతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆటలాడితే ఆరోగ్యంగా ఉంటామని అందరం అనుకుంటున్నాం. కానీ రెగ్యులర్ గా షటిల్ ఆడుతున్న 25 ఏళ్ల యువకుడు మృత్యువు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నాగోల్లో ఈ విషాద ఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో గుండ్ల రాకేష్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి రోజు షటిల్ ఆడే అలవాటు ఉంది. అలవాటు ప్రకారం నాగోల్ స్టేడియంలో ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక సహచరులు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ కళ్ళు తెరవకపోవడంతో వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాకేష్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడు రాకేష్ ది ఖమ్మం జిల్లా తల్లాడ. చేతికి వచ్చిన కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంగారం వెండి ప్రియులకు కాస్త ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటితో పోల్చితే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో జూలై 28, 2025న ఉదయం 6:20 సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గిపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹10 తగ్గి 99,920కి చేరుకోగా 22 క్యారెట్ల బంగారం ధర 91,159 స్థాయికి చేరింది. అదే సమయంలో వెండి ధర కిలోకు ₹100 తగ్గి 1,15,900కు చేరుకుంది. ఈ తగ్గుదల బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 91,159గా ఉంది. వెండి ధర కిలోకు 1,25,900కు చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,70,000, 22 క్యారెట్ల బంగారం ధర 91,740గా ఉంది. వెండి ధర కిలోకు 1,15,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రేటు 99,920గా, 22 క్యారెట్ల బంగారం ధర 91,590, వెండి ధర 1,25,900గా నమోదైంది. ముంబైలో కూడా ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. అయితే వెండి ధర కిలోకు 1,15,900గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 99,920, 22 క్యారెట్ల బంగారం ధర 91,590, వెండి ధర 1,15,900గా కలదు. ఈ ధరలు ఆయా నగరాల్లోని స్థానిక జ్యువెలర్స్ మార్కెట్ డిమాండ్ ఆధారంగా మారుతుంటాయి. బంగారం వెండి ధరల తగ్గుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం భారతదేశంలోనూ ప్రభావం చూపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా కొంత పెంచడం వల్ల డాలర్ విలువ బలపడింది. దీనివల్ల బంగారం ధరలు తగ్గాయి. ఆర్థిక అస్థిరత తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిమాండ్ తగ్గింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. EU, అమెరికా మధ్య కుదిరిన బిగ్ ట్రేడ్ డీల్ తాజాగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. మౌనవ్రతం పార్లమెంట్ బయట మీడియాతో చేస్తారు చమత్కారం. పార్లమెంట్లో ప్రధాని మోదీ నేడు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ షురు. సంగారెడ్డి కలెక్టరేట్ లో గుండెల విసేలా రోధించిన బాధితులు. కలెక్టర్ కు పూర్తి వివరాలు తెలుపుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ స్మైల్ మహిళలకు కుటుంబ మిషన్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి. సింగపూర్ మంత్రితో సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా ఒక్క ఐటీ ఉద్యోగాన్నైనా ఇచ్చారా? ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. రాజకీయ విలువలను బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతుంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ముస్లిం
10% కేటాయిస్తే రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం. బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హెచ్చరిక. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించిన ఫార్మా బాధిత రైతులు ప్లకార్డులను ప్రదర్శించిన నిరసన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.